ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాం. చూడండి, కొబ్బరి ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది పచ్చి కొబ్బరి తీసుకొని చట్నీ అయితే చేస్తున్నాం. ఈ విధంగా అయితే ముక్కలన్నీ కట్ చేసుకోండి. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి ఈ విధంగా సెంటర్కి వెళ్ళి కట్ చేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మిక్స్ చేసిన పప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఉప్పు టేస్ట్కు సరిపడు తీసుకోవాలి, పసుపు, కర్రీ ఆయిల్. ఇప్పుడు ఈ అన్ని ఐటమ్స్ తీసుకొని కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాం. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. కడాయి అయితే పెట్టేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసాం. దీంట్లో ఆయిల్ అయితే వేసేయండి. కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసాం. ముందుగా పోపు వేయకుండా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత మిర్చి పోపు అయితే దీంట్లో వేసేయాలి. చూడండి, ముక్కలు అయితే ఈ విధంగా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. కొబ్బరి ముక్కలు ఈ విధంగా వేయించుకోవడానికి పచ్చి పచ్చిగా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. ఇలా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. దీంట్లో మిర్చి కూడా యాడ్ చేయండి. పైనుండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేయండి. చూడండి, మనకు కొబ్బరి ముక్కలు, మిర్చి ఎంత బాగా వేగుతున్నాయో. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ మిక్స్ చేసిన పప్పు, చూడండి చాలా బాగా వేగిపోయాయి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని రోట్లో కానీ గ్రైండ్లో కానీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ అయితే చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ పోపు అయితే పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ అయితే వేసి పోపు అయితే వేసేయండి. జీలకర్ర, ఆవాలు, మిక్స్ చేసిన పప్పు, కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు మొత్తం వేసేయండి. మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోండి. చూడండి, చాలా బాగా వచ్చింది కొబ్బరి చట్నీ అనేది. దీన్ని టిఫిన్స్లో వాడుకోవచ్చు, రైస్లో కూడా తినేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.